వెల్కమ్ టు అర్నాస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ చుక్కకూర చికెన్. మనం ముందుగా హాఫ్ కేజీ చికెన్కి 4 కట్టల చుక్కకూర తీసుకున్నాం. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. అరకప్పు నూనెను వేసుకుందాం. ఉల్లిగడ్డ తరిగి పెట్టుకున్నది వేసుకుందాం. నేను ఒక ఉల్లిగడ్డ మాత్రం తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకుందాం. ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టి పెట్టుకుందాం. ఇప్పుడు మనం 5 మినిట్స్ అయిపోయింది. ఇందులోకి మనం శుభ్రంగా కడిగిన చుక్కకూరను కూడా వేసుకుందాం. ఇలా మొత్తాన్ని కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పెట్టుకుందాం. ఇప్పుడు 15 నిమిషాల పాటు మనం ఉడికించుకున్నాం కదా, ఇందులోకి ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. మీకు ఇంకా గ్రేవీ కావాలన్నట్టయితే 1/2 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. మన కూర అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మన చుక్కకూర చికెన్ రెడీ అయిపోయింది.